హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. రథసప్తమి రోజు చిక్కుడు కాయలతో రథం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ రథం తయారు చేయడానికి 7 చిక్కుడుకాయలు పుల్లలు అవసరమవుతాయి. చిక్కుడుకాయలు ముందుగా 2 తీసుకుని ఈ విధంగా పుల్లలు గుచ్చాలి. ఈ పుల్లలో కొబ్బరి ఈని పుల్లలు తీసుకోవాలి. కొబ్బరి ఈని పుల్లలు అందుబాటులో లేకపోతే అగరవత్తు పుల్లలైనా వాడవచ్చు. ఈ విధంగా 2 పుల్లలను గుచ్చాక 4 మూలల 4 పుల్లలను గుచ్చాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా గుచ్చాలి. ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 1 శనివారం రోజున వచ్చింది. రథాలను ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క రకంగా తయారు చేస్తారు. మనం ఈరోజు ఈ వీడియోలో 2 రకాల రథాలను తయారీ విధానం తెలుసుకుందాం. ఇది మొదటి రకం. ఇలా 4 మూలల పుల్లలు గుచ్చేయాలి. ఈ విధంగా గుచ్చాక మరో 2 చిక్కుడుకాయలు తీసుకుని ఈ విధంగా పుల్లలకు గుచ్చాలి. అంటే ఒక చిక్కుడుకాయకి పైన మరొక చిక్కుడుకాయ వస్తుంది. ఈ విధంగా 2 వైపులా చిక్కుడుకాయను గుచ్చాలి. ఇక తర్వాత మరొక చిక్కుడుకాయ తీసుకుని రెండు చిక్కుడుకాయల మధ్యలో వచ్చేలా పెట్టాలి. ఈ విధంగా గుచ్చాలి. ఇక్కడ మరో 2 చిక్కుడుకాయలను కూడా పెట్టాలి. ఈ విధంగా మరో 2 చిక్కుడుకాయలను పెట్టి 2 చిక్కుడుకాయలు పెట్టేసాం కదా. అప్పుడు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అంతే, 7 చిక్కుడుకాయలను ఉపయోగించి రథం తయారైపోయింది. 7 చిక్కుడుకాయలు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. సూర్యుని రథాలు 7 ఉంటాయి. అందుకని దానికి సూచికగా 7 చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేస్తారు. ఇక రెండో విధానంలోకి వెళ్దాం. రెండో విధానంలో 2 చిక్కుడుకాయలు తీసుకుని ఇలా పుల్లలు గుచ్చాలి. ఈ విధంగా 7 తయారు చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, 7 చిక్కుడుకాయ రథాలు తయారైపోయినాయి. ఇప్పుడు రథాలని ఏ విధంగా అమర్చాలో చూద్దాం. ఒక చిక్కుడుకాయ రథం మీద మరొక చిక్కుడుకాయది ఇలా కాకుండా ఈ విధంగా పెట్టాలి. ఇక్కడ 2 వచ్చాయి కదా, అక్కడ 2, ఇక్కడ 3 అన్నది మధ్యలో పెట్టుకొని పైన 2 కింద 2 ఉన్నాయి పెట్టుకోవాలి. ఈ విధంగా రథాలు తయారైనవి. చూసారుగా ఫ్రెండ్స్, 2 రకాల రథాలు. ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు రథాలు తయారు చేసుకోవాలి. తర్వాత రథసప్తమి రోజు ఎర్ర అక్షంతలు అంటే ఎర్రటి గంధంతో తయారు చేసిన అక్షంతల్ని ఉపయోగిస్తారు. సానం మీద ఎర్ర చందనంతో చందనం ఇలా తీసుకోవాలి. ఇది మనం ఎర్రచందనం బొమ్మతో తీస్తున్నాం. ఇది పుణ్యక్షేత్రాల్లో సులువుగానే లభ్యమవుతుంది. ఇలా తీసుకున్నాక బియ్యం వేసి బాగా కలపాలి. ఒకవేళ ఎర్రచందనం బొమ్మ లేకపోతే ఎర్రచందనం పొడి షాపుల్లో లభ్యమవుతుంది. అలాగైనా ఉపయోగించవచ్చు. ఎరుపు రంగు అనేది సూర్యునికి ఇష్టమైన రంగు. అందువల్ల ఆ రోజు ఎర్రచందనంతో తయారు చేసిన అక్షింతలు ఎర్రటి పువ్వులతో పూజ చేస్తారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.